Hi, hello, hope all are good. Today I'm going to prepare my favorite poha. Hello, ఏంటమ్మా ఇంగ్లీషు తెలుగు హాయ్ అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ పోహా చేస్తున్నాను. మ్యాక్సిమం అందరికీ కూడా ఐడియా ఉంటుంది, పోహా అటుకులతో చేస్తారు, సూపర్గా ఉంటుంది. సో ఈరోజు నేను అది మీకోసం ప్రిపేర్ చేస్తున్నాను. పోహా కోసం కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్, ఒక పొటాటో, దాంతోపాటు ఒక నైఫ్, ఒక పీలర్. సో వీటిని మనం కంపల్సరీగా యూజ్ చేయాలన్నమాట. సో ముందుగా పీలర్ తీసుకొని పొటాటో తీసుకొని పొటాటో మీద పీల్ తీయాలన్నమాట. సో ఇలా పీల్ తీయాలన్నమాట. అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను తీసుకొని చూపిస్తున్నాను ఎందుకంటే చాలామందికి పీల్ తీయటం కాదు. దీన్ని పీలర్ అంటారనమాట, ఇది పొటాటో అనమాట. సో దీన్ని ఇలా పట్టుకొని ఇలా పీల్ తీయాలన్నమాట. చూసారా పొటాటో పీల్ ఇలా తీయాలి. వావ్, నేను ఈరోజు మీకు పీల్ ఎలా తీయాలో కూడా నేర్పించేసాను. ఓ మై గాడ్, నేను ఎంత గ్రేట్ కదా. సో ఎప్పుడైనా సరే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఆనియన్ కట్ చేయడానికి ముందు దాని మీద ఉన్నటువంటి పొట్టు తీయాలి, లేదంటే మాత్రం టేస్ట్ అస్సలు బాగోదన్నమాట. సో ఆనియన్ కట్ చేసేటప్పుడు నార్మల్గా వాటర్ వస్తాయి. సో ఆ వాటర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే కంట్లోంచి వస్తున్న వాటర్ని తుడుచుకోవాలి. ఇది సెకండ్ టిప్. సో ఇలా ఫోటో తీయాలన్నమాట. సో ఆనియన్ కట్ చేసినప్పుడు వాటర్ వస్తాయి. సో ఆ వాటర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇలా తూర్చుకోవాలన్నమాట. ఓ టకా 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 అంటే చాలా మటుకు వీడియోస్లో కట్ చేస్తుంటే టిక్ 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 అని సౌండ్ వస్తుంది కదా, అందుకే నేను ఎఫెక్ట్ ఇచ్చాను అనమాట. సో పొటాటో అనమాట. సో పొటాటో కట్ చేసేటప్పుడు వాటర్ లావు కాబట్టి నో ప్రాబ్లం. సో పొటాటో అండ్ ఆనియన్స్ని కట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే చెప్తా వెయిట్. సో వీటిని అటుకులు అంటారనమాట. సో చూసారు కదా ఎలా ఉంటాయి అటుకులు అంటే ఇలా ఉంటాయన్నమాట. సో తెలుసు కదా, చూడండి. యా, దిస్ ఈస్ కాల్డ్ అటుకులు. చాలే అమ్మ, మాకు తెలుసు అంటారు. ఐ నో, అది అందరికీ తెలుసు. అది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు మరి ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా మర్చిపోయాను. సో పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి ఆల్సోలో పోహాలో పచ్చిమిర్చి కూడా చాలా ఇంపార్టెంట్ అయిందనమాట. సో ఇది లేకపోతే టేస్ట్ రాదనమాట, ఎందుకంటే ఇది స్పైసీగా ఉంటుంది కాబట్టి. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు ఇంకా ఏమి వేయవా అని. వేస్తాను, అది టమాటో మీ ఇష్టం, మీకు వేయాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. బట్ నేనైతే వేస్తాను ఎందుకంటే బాగుంటుంది కాబట్టి. ఆ జుట్టు కొంచెం పైకి అనుకో తల్లి, ఎంటికలన్నీ అందులో పడితే అనుకుంటానండి, నో ప్రాబ్లం. అసలు హెయిర్ ఫాల్ చాలా ఉంది, ఏం చేద్దాం, కష్టాలన్నీ ఆడవాళ్ళకే వస్తాయి కదా. సో పోహా చేయడానికి ఫస్ట్ ముఖ్యమైన స్టెప్ ఏంటంటే పోహాని ముందు వాష్ చేసుకోవాలన్నమాట. అలాగే వేస్తారేమో, అలా వేయకండి, అప్పుడు అది డ్రై పోహా అయింది. సో మనకి వెట్ పోహా కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా వాష్ చేయాలి. సో పోహా చేసే ముందు నేను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టాను కాబట్టి అది అందులో ఏమేస్తున్నానో నేను మీకు చూపించాను కాబట్టి ముందుగా నేను చేయాల్సింది ఏంటంటే స్టవ్ క్లీన్ చేయడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేస్తున్న పోహాని చూడరు, చుట్టూ ఉన్న స్టవ్ని చూసి ఏంటండి కొంచెం ఉన్నా కూడా ఆ స్టవ్ క్లీన్ చేసుకోండి, ఆ స్టవ్ అలా ఉందేంటి అంటారు. అందుకని వాళ్ళ కోసం నేను ముందుగా స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఎవర్రా బాబు పోహా చేస్తానని చెప్పి ఇదన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? అదే అండి బాబు. సో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాతకి కొన్ని తాలింపు గింజలు అనమాట. సో తాలింపు గింజల్ని నేను అలా స్ప్రింకిల్స్ చేస్తున్నాను. సో తాలింపు గింజలు అంటే బాగా ఓల్డ్గా ఉంది కదా, జీరా, mustard seeds and chana dal. These three mixed and
అండ్ డ్రాప్ ఇంటూ ఆయిల్ అనమాట. సో అంటే కొన్ని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు తీసుకొని ఆయిల్లో వేయండి. సో నెక్స్ట్ పల్లీలు అనమాట. సో పల్లీలు కూడా నేను ఇందులో వేస్తున్నాను. ఉట్టప్పుడు ప్లేట్లో పెట్టిస్తే ఎంత మాత్రం తినేస్తాం. సో ఇప్పుడు ఆయిల్లో పచ్చిమిర్చి అలా సో పచ్చిమిర్చి వేసానమాట. సింపుల్ అండి, ఏం లేదు, భయపడకూడదు ఎప్పుడు కూడా. నెక్స్ట్ ఆనియన్స్. సో ఎప్పుడైనా సరే టమాటో లాస్ట్లో వేసుకోండి, ఎందుకంటే వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ నాట్ లుక్ గుడ్ కాబట్టి. సో చూసారు కదా, అంటే నేను చేస్తున్నానో లేదో అనుకుంటారు కదా, అందుకని చెప్పేసి మీకోసమే ఈ త్యాగం చేశాను నేను కనపడి కూడా ఓన్లీ ఆ కళాయిలో వేసినవి మాత్రమే చూపిస్తున్నాను. సో మీకు ఆల్రెడీ చూపించేసాను. సో ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొన్ని వెంట్రుకలు, సారీ కొన్ని పల్లీలు వేసిన తర్వాతకి సో మనం ఏంటంటే బాగా ఫ్రై అయ్యాక అండ్ నెక్స్ట్ పొటాటో వేయాలన్నమాట. ఇది పొటాటో. ఇట్స్ టేక్ సమ్ టైమ్ అనమాట. ఈ లోపు నేను మీ అందరి కోసం ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. ఏమంటారు? తప్పదు, వినండి. ఏం పాట అంటే ఒక పని చేస్తాను, ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా, ఏం పాట పాడాలో కామెంట్లో పెట్టండి, ఆ పాట పాడతాను నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు వద్దులేండి, కొంచెం దగ్గు చేసింది అనమాట. సో ఈ మధ్య కాలంలో డ్యాన్స్ చేస్తూ వంటలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది. అందుకే నేను కూడా ఇప్పుడు ఒక డ్యాన్స్, చమకు చమకు చాలు చుట్టుకో చిట్టుకో ఛాన్స్ దొరికిరో హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యారం. ఏంటి డ్యాన్స్ చేస్తానని గోడకు మేకలు కొడుతున్నాను అనుకుంటున్నారా? అది నా డ్యాన్స్ అనమాట. టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. కమ్ ఆన్, ఎంకరేజ్ ద టాలెంట్. అంటే టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాం కానీ అమ్మ ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయమని అంటారా? అంతే కదా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అండి. పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా. సో తప్ప మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను వాటర్లో వాష్ చేసిన అటుకులు ఉన్నాయి కదా, సో అటుకులు అయితే ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. మర్చిపోయినా, ఇందులో అసలైన ఇంగ్రీడియంట్స్ సాల్ట్ అయినా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అవి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. వేసుకోకుండా తింటామన్నా కూడా మీ ఇష్టం, నో ప్రాబ్లం. కాకపోతే సప్పగా ఉంటుంది, అందుకే తినలేదు. సో అందుకని చెప్పి నేనైతే సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకుంటే ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. వావ్, అంత సీన్ ఏం లేదు, స్మెల్ అని రాదు, ఏదో ఊరికే వీడియో కోసం యాక్ట్ చేస్తుంది. ఏంటో అన్నీ చక్కగా చేసేస్తున్నాను. ఫైనల్ అయితే అయిపోయిందండి. సో మీ అందరికీ చూపించాను కాబట్టి. వావ్, నా ఫైనల్గా పోహా అయితే అయిపోయింది. ఇట్స్ సో యమ్మీ, తింటే కానీ తెలియదు డండన్ డన్. సో ఫైనల్గా అయితే పోహా అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. స్మెల్స్ గుడ్. ఎక్కువైపోయింది. వావ్, సో నైస్, చాలా బాగుంది అండి. మీరు కూడా ట్రై చేసుకోండి. కొంచెం ఉప్పు ఎక్కువైంది, బట్ నో ప్రాబ్లం, నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి పోహా అస్సలు చేసుకోకండి, అస్సలు బాగాలేదు. వీడియో చేసుకుంటూ అయితే
ఇలాంటివి అస్సలు చేయకండి, ఎందుకంటే ఏది వేస్తున్నావు ఏది వేయట్లేదో కూడా అర్థం కాలేదు. ఈ వీడియో వల్ల నేను ఇందులో ఉప్పు ఎక్కువ వేసాను. ఇప్పుడు దీన్ని కవర్ చేయడానికి నిమ్మకాయ పిండాలా లేదంటే ఎక్స్ట్రా ఆర్టికల్ యాడ్ చేయాలా నాకు ఏం అర్థం కాలేదు. సో దీన్ని నేను రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇవాళకి బాయ్ 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 బాయ్.